అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. జై భీమ్. అందరికీ పత్రికా విలేకరులకు, ఛానల్ అధినేతలకు జేఏసీ రాజ్యాధికార కమిటీ ద్వారా ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి ఫిరోజీ అలీ ఖాన్ అన్న నాయకత్వంలో మరి జాతీయ అధ్యక్షులు రామంజన్ గారి నాయకత్వంలో ఇది బహుజన జేఏసీ కమిటీ ద్వారా అనంతపురం జిల్లా నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అన్ని జిల్లాల్లో కూడా చైతన్య ఓటు సదస్సులు ఏర్పాటు చేయబోతున్నాము. మరి మనకు గతం నుంచి పాలన అందరినీ చూస్తూ వస్తున్నాము, ఇప్పుడు పాలన చూస్తున్నాము. కాబట్టి 100% ఉన్న బిడ్డలకు, పేదలకు అనుకూలమైన పరిపాలన తీసుకురావడంలో ఈ 79 సంవత్సరాల చరిత్రలో పూర్తిగా వైఫల్యం చెందినారనేదే మా జేఏసీ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. అందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే రైతుల విషయానికి వస్తే రైతులు ఏ పంట పండించినా ఆ పంట మళ్ళా కొనుగోలు కోసము ప్రభుత్వాల వైపు ఎదురు చూస్తుంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా ధాన్యాలు పోసుకొని ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి రైతుకు అటువంటి పరిస్థితి రాకూడదనేదే మా జేఏసీ కమిటీ ద్వారాగా మేము తెలియజేస్తున్నాము. మరి రైతులకు ఏం కావాలా? నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు సబ్సిడీ కింద ఇవ్వాలి. మరి ఇప్పటికే వర్షాలు రాలేదు, ఎక్కడ చూసినా వర్షాలు రాలేదు. కాబట్టి రైతుల పరిస్థితి చాలా దుర్భరమైన జీవితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే దిగి రావాలి. దిగి వచ్చి రైతులు ఎక్కడెక్కడ నష్టపోతున్నారో వాటన్నిటి మీద కూడా సర్వే జరగాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విద్యకి అనేది పెద్దపీట వేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యాపరంగా చూస్తే విద్యతో వ్యాపారం చేస్తున్నారు, కానీ ప్రభుత్వం విద్య అనేది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడంలో ఈ 79 సంవత్సరాల్లో వైఫల్యం చెందుతున్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా. మరి రాజ్యాంగంలో ఏముంది? ప్రతి పంచాయతీకి ఒక స్కూల్ ఉండాలి, ప్రతి పంచాయతీలోనూ మంచి నాణ్యమైన విద్య ఉండాలనేది రాజ్యాంగంలో ఉంది, ఉచితంగా. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో చూస్తే విద్య నీరుగారుతుంది, నగరాల్లో చూస్తే విద్య అనేది పూర్తిగా వైఫల్యం చెందుతుంది. కాబట్టి విద్య మీద మా పోరాటం కొనసాగిస్తున్నాము. మరి అదేవిధంగా వైద్య పరంగా చూస్తే మరి ప్రతి పంచాయతీలోనూ హాస్పిటల్ ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మరి ఎక్కడుంది హాస్పిటల్ ఎక్కడన్నా ఉందా? గ్రామాల్లో పోనీ మండలాల్లో ఉండే హాస్పిటల్ పనిచేస్తుండాయా? ఒకటి ఉంటే ఒకటి లేదు. డాక్టర్లు ఉంటే నర్సులు లేరు, నర్సులు ఉంటే డాక్టర్లు లేరు. మరి మెడిసిన్స్ ఉంటే అసలు కారుకోర మెడిసిన్స్ అందిస్తున్నారు. మరి ఈ నగరాల్లో కానీ, జిల్లాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ పూర్తి స్థాయిలో విద్యకి, వైద్యంకి పెద్దపీట వేయాలి, ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. 90% మంది పేదలకు ఉచితంగా విద్య, వైద్యము అందించేంత వరకు మా పోరాటం అనేది కొనసాగిస్తాం. మరి అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎక్కడ చూసినా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారు మన బహుజన బిడ్డలంతా కూడా. మరి దాంట్లో చూస్తే 6,000 నుంచి 8,000, 10,000 రూపాయలు శాలరీకి పొద్దున 8 గంటలకు పోయి రాత్రి 10 గంటలకి ఇంట్లో చేరుకుంటున్నారు. మరి ఇంత దరిద్రమైన విధంగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు ఎక్కడ చూసినా. వాటి గురించి ఏ ఒక్క పాలకులైనా మాట్లాడుతున్నారా? ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా మాట్లాడుతున్నాడా? ఒక ఎంపీ మాట్లాడుతున్నాడా?
మరి ఏ ప్రతిపక్షం పార్టీ ఏదైనా మాట్లాడుతుందా? అసలుకి రాష్ట్రంలో ప్రతిపక్షం పార్టీ అనేది ఉందా అనేది కూడా లేకుండా ప్రజా సమస్యల మీద పనిచేయరు కానీ వ్యక్తిగతమైన సమస్యల మీద ఒకరికొకరు యుద్ధాలు చేసుకునే విధంగా మాట్లాడుకుంటారు. ఇది మంచి సంస్కృతి కాదనేది మా వాదన. తప్పనిసరిగా విద్యకి వైద్యంకి పెద్దపీట వేయాలి. మరి అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా లేబర్ యాక్ట్ ప్రకారంగా కనీస వేతనం 18,000కు పైగా జీతాలు ఆన్లైన్ ద్వారా జీతాలు ఇవ్వాలనేదే మా యొక్క ఉద్యమ పోరాటం కొనసాగిస్తున్నాం. మరి ఆ విధంగా జేఏసీ కమిటీ కానీ, రైతు మహాజన సమితి కానీ, మరి జైభీం కానీ, మరి ఇంకా ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఏవైనా సరే ఈ ఉద్యమాలలో ఎవరైతే మార్పు కోసం పనిచేయాలనుకుంటున్నారో ఆ ప్రజా సంఘాలను కానీ, ఆ కుల సంఘాలను కానీ మేమంతా మమేకం చేసుకొని ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాము. మరి అదేవిధంగా మన అనంతపురంలో 12వ తారీఖు పెద్ద ఎత్తున మేధావులందరూ రమ్మని అక్కడ వారి సలహాలు తీసుకున్నాము. వారి చెప్పిన అభిప్రాయాలన్నీ మేము ఈరోజు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు రెండో సభ ఇక్కడ అనంతపురం జిల్లాలోనే ఇక్కడ గుంటకల్లలో ప్రజా ఓట చైతన్య సభ అనేది ఏర్పాటు చేయబోతున్నాము జేఏసీ కమిటీ ద్వారాగా. ఆ జేఏసీ కమిటీలో ఏ ఒక్కరైనా రావచ్చు, ఇతర రాజకీయ పార్టీలో ఉండే నాయకులు కూడా అక్కడ రావచ్చు. కానీ ఎవరైతే డాక్టర్ మహాత్మా జ్యోతిరావు ఆశయాల కోసము, మరి డాక్టర్ అంబేద్కర్ కోసము, మరి కాన్సీరామ్ కోసము ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళందరినీ కూడా దీంట్లో స్వాగతిస్తాము. ఖచ్చితంగా వాళ్ళకి మంచి మంచి పదవులు కూడా కేటాయిస్తాము. ఎక్కడెక్కడ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాము. మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మళ్ళీ ఇవన్నీ తర్వాత జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాము. మేము ఈ సముద్రం పొడవున ఇదే కార్యక్రమాల మీద తీసుకొని ముందుకు నడుస్తున్నాము. మరి అందరితోనూ కలిసి మమేకమయ్యి ఒక మార్పు కోసము మనకి కావాల్సింది ముఖ్యంగా రాజకీయాల్లో మా వాటా మాకు ఇవ్వాలి అన్ని సామాజిక వర్గాలకి. ఈరోజు ముస్లిమ్స్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు తప్పని రికార్డు ప్రకారంగానే 26 లక్షల మంది అని చెప్పారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసిన లెక్కల్లో. మరి 30 లక్షల మందికి పైగా ముస్లిమ్స్ ఉంటే 6 సీట్లు 7 సీట్లు ఇస్తారు వాళ్ళకి. ఎంత దరిద్రంగా 3 సీట్లు ఇస్తారు వాళ్ళకి. ఎంత దరిద్రంగా ముస్లిమ్స్కి 3 సీట్లు ముష్టిపడేసినట్టు పడేసి మేము ముస్లిమ్స్కి సీట్లు ఇచ్చినామని గొప్ప చెప్పుకుంటారు. మన ముస్లిమ్స్ రావాల్సింది ఎన్ని? కనీసం అంటే 12-13 సీట్లు రావాలా. మళ్ళీ 8 సీట్లన్నా 10 సీట్లన్నా ఇస్తున్నారా? ఏ పార్టీ కూడా ఇవ్వడం లేదు. మరి అదేవిధంగా వడ్డేర్లు చూడండి, ఈరోజు 14 లక్షల నుంచి 18 లక్షల మంది వడ్డేర్లు ఉన్నారు. బట్ వడ్డేర్లని చూస్తే ఒక్క సీటు కూడా ఇంతవరకు వడ్డేర్లకు సీటు ఇవ్వడం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వడం లేదు. అసలు చట్టసభలోకే పోలేదు ఇంతవరకు. మరి ఎంత దరిద్రంగా ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు 70 సంవత్సరాల చరిత్రలో మనకు తెలుస్తుంది. రజకులు చూడండి 12 లక్షల నుంచి 16 లక్షల మంది జనాభా ఉన్నట్లు వాళ్ళ లెక్కలు చెప్తున్నారు. కానీ ఇంకా ఎక్కువ ఉండదనేది రజకుల వాదన. మరి ఆ రకంగా చూసినా కూడా ఒక 6 సీట్లన్నా ఇవ్వాలి కదా. ఇంతవరకు చట్టసభలోకి ఒక్కరు పోలేదు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఎవరికో ఇచ్చినామని చెప్తారు, కానీ వాళ్ళు ఎవరో ఆ సామాజిక వర్గం వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇచ్చింటారు. ఆ రకంగా మోసం చేస్తున్నారు. కాబట్టి బోయలకు కానీ కురువలకు కానీ చాలా సామాజిక వర్గాలకి అన్యాయం జరుగుతుంది రాజకీయాల్లో కూడా. ఈరోజు బోయలకి ఇచ్చినారు కదా అనొచ్చు, 1-2 ఇస్తున్నారు కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో. మిగతా ఎక్కడన్నా ఇస్తున్నారా? ఎక్కడెక్కడ ఒక సీటు ఇవ్వడం లేదు. కురుబలకు కూడా అంతే, అనంతపురం జిల్లానో, కర్నూలు జిల్లానో, చిత్తూరు జిల్లాలో ఏడో 1-2 ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి ఎక్కడ ఇవ్వడం లేదు. కాబట్టి మన వాటా మనకి రావాలా, ఎవరెవరు వాటా వాళ్ళకి వస్తేనే తప్పనిసరిగా రాజకీయాల్లో అందరూ అభివృద్ధి చెందుతారనేదే మా దిశ ఉద్దేశం. కాబట్టి ఆ దశగా ప్రజలను చైతన్యం చేస్తూ చిన్న చైతన్య సదస్సుల ద్వారాగా ప్రజలను చైతన్యం చేస్తూ రాబోయే రోజుల్లో కూటమి అనేది తీసుకొస్తాము. ఆ కూటమి ద్వారాగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే నాయకత్వం కూడా బలమైన వాళ్ళని తీసుకొచ్చి పోటీ పెడతామని చెప్పి తెలియజేస్తూ మా పోరాటం అనేది అంచెలంచెలుగా కొనసాగిస్తాం. జై భీమ్. నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా, డిసిసి వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతూ ఫిరోజ్ అలీ ఖాన్. ఈరోజు మనము జేఏసీ పార్టీ తరఫున నాకు స్టేట్ కన్వీనర్గా పోస్ట్ అపాయింట్ అయింది. కానీ
ఈరోజు కాబట్టి మేము జేఏసీ పార్టీకి మేము గట్టిగా మేము రాష్ట్రం అంతా జిల్లాలన్నీ తిరిగి రాష్ట్రానికి పోయి రాష్ట్రంలో మంచి మంచి మేధావులు సదస్సులు జరిగి పెద్ద సభలు జరుపుతాము రాబోయే రోజుల్లో. ఈ రోజు మన శ్రీరాములన్న మన రామాజన్న సమక్షంలో ఈరోజు మన గుంటకల్లో ఈ మన మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఈరోజు ఏమంటే ఒకటి ఈరోజు బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి చాలా వెనకబడి ఉన్నారు. యువకులు మన మైనార్టీ యువకులు కానీ ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీలు మళ్ళీ వీళ్ళంతా మన బంగాకు డ్రగ్స్ కి అడక్ట్ అయిపోతున్నారు. ఎందుకోసం అవుతున్నారు అంటే కేవలం వాళ్ళకి ఒక ఉద్యోగం లేదు రాష్ట్రంలో, వాళ్ళకి సరిగా కల్పించడం లేదు ఉద్యోగాలు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్షిప్లు పెంచుకొని వాళ్ళు ఆ విషయంగా ఆ లైన్ లో వెళ్ళిపోతున్నారు. అదే వాళ్ళకి ఒక వృత్తి ఏదో ఫ్యాక్టరీలో అవి ఇవి అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కానీ బతుకులు బాగా ఆశతో బతికి వాళ్ళు కానీ బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో అసలుకి జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చింది, మళ్ళీ 14 నుండి చెడిపోయింది అంతా. ఏమని 14 నుండి టీడీపీ వచ్చింది, 14 తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ టీడీపీ వచ్చింది. అయినా మాత్రము ఎటువంటి పరిస్థితులు మారలేదు. ఎవరికి కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. కేవలం సచివాలయంలో పనిచేసిన వాళ్ళు మాత్రమే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. కానీ మేము ఒకటే మాట్లాడలేదు, రాబోయే కాలంలో 4-5 పార్టీలు కొత్త పార్టీలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలు మద్దతు ఇస్తాయి. ఆ పార్టీలకి మేము ఎటువంటి పరిస్థితుల్లో జేఈసీ తరఫున మేము ఆ 4 పార్టీలకి మేము కాంగ్రెస్ కలుపుకొని మేము బహిరంగ చెప్తున్నాను, మేము ఆ 4 పార్టీలకి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు ఇచ్చి ఎక్కడెక్కడ మైనార్టీలు గెలిపించుకోవాలా, ఎక్కడెక్కడ బీసీలు గెలిపించుకోవాలా, ఎక్కడెక్కడ ఎస్సీ ఎస్టీలు గెలిపించుకోవాలా, మా ప్రాణాలు కానీ త్యాగం చేస్తాం. జేఏసీ పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కానీ మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి ఎవరికన్నా అన్యాయం జరిగితే మాత్రం ఈసారి వదిలిపెట్టేదే లేదు ఈ 2 పార్టీలు కానీ మేము హెచ్చరిస్తున్నాం. లేదంటే ఈ రోజు మేము ఈ రోజు బహిరంగ చెప్తున్నాము, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీకి బహుజనులకి మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకి పార్టీ టికెట్లు కేటాయలేదంటే మేము సొంతంగా 4-5 పార్టీలు సొంతంగా 29 లోపల వస్తాయి. ఆ పార్టీ నుండి మేము నిలబెట్టి వాళ్ళకి జేఏసీ తరఫు నుండి గెలిపిస్తామని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి జేఏసీ కమిటీ రావడం జరిగింది. ఈ బహుజన రాజ్యాధికార జేఏసీ కమిటీ మన స్టేట్ కన్వీనర్ అయినటువంటి మన ఫిరోజ్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఆయన స్టేట్ కన్వీనర్గా పనిచేస్తున్నారు. బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమావేశం అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇక్కడ తొందరలోనే బహుజనుల చైతన్య సభ జరగబోతుంది. మేధావులతోనూ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమసమాజ కార్యకర్తలతోనూ తర్వాత వివిధ సంఘాలలో పనిచేస్తున్నటువంటి వారు, రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి వారు వీరందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున త్వరలోనే ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఈ గుంతకల్ పట్టణంలో బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో అతిపెద్ద సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమెంతో మాకంతా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎంత శాతం ఉన్నాము, ఈ శాతాలకి ఎంతవరకు మనకి ఈ ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తున్నారు, ఈ పార్లమెంటు స్థానాలు కేటాయిస్తున్నారు, మనని ఎప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనుకబడిన ఓసీల్ని ఎప్పుడు ఓటు బ్యాంక్ గానే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు వాడుకుంటున్నాయి. దాదాపు ఈ భారతదేశానికి 79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పుకున్నాం తప్ప ఇవి సంవత్సరాలు పెరగడమే ఉంది. కానీ ఇక్కడ మూలవాసులైనటువంటి బహుజనులకి ఇక్కడ సమసమాజ అన్ని విధాలుగా సమాన వాటా అందకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఈ జేఏసీ కమిటీలో వివిధ ప్రజా సంఘాలు కలుపుకొని మనము శ్రీరామన్న గారి నాయకత్వము, తర్వాత రైతు బహుజన సమితి సంఘము, తర్వాత కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు ఈ విధంగా వివిధ ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని ఒక కూటమిలాగా ఏర్పడుకొని తొందరలో కూడా ఒక రాజకీయ అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రధానంగా అవకాశాలు కల్పించకపోతే కూడా త్వరలో కూడా ఒక రాజకీయ పార్టీని వేదిక చేసుకొని కూడా
మేము ఈ రాయలసీమ ప్రాంతంలో మేమెంతో మాకెంత అనే వాటాన్ని మేము తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాల మెడలో ఉంచి ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకి టికెట్లు ఇచ్చి ఏదైతే మన తమిళనాడులో విజయ్ దళపతి ఏ విధంగా గెలిచారో అదే విధంగా ఈ రాయలసీమ కూడా మారబోతుంది. ఈ రాష్ట్రంలో కూడా సరికొత్త మార్పు రాబోతుంది. కాబట్టి మరీ ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలా, మనం ఈ నిరంతరము విద్య వైద్యం తర్వాత ఇవి అందకపోగా మరి మద్యానికి దగ్గరయ్యి వివిధ రకాలుగా గంజాయి తర్వాత వివిధ వ్యసనాలకి గురయ్యి ఇక్కడ యువత చెడిపోతున్నారు. కాబట్టి యువత ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి స్థానిక ఎలక్షన్ లో ప్రధానంగా ఒక ఓటు శాతం తీసుకురావాలి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో మీ పాత్ర వహించాలి. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి బీసీలు ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్తున్నాం బీసీలు దాదాపు 52% ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ లో 26%, 29 ఎమ్మెల్యేలు. ఇది ఎంతవరకు న్యాయం ఈ పాలక వర్గాలకు నేను తెలియజేస్తున్నా. అదే విధంగా ఎస్సీలు 17-18%, వీళ్ళకు ఉన్నది 16% ఉంది. తర్వాత వీళ్ళకి ఎస్టీలు 5-6% ఉంటే వాళ్ళకి 4% మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి 6-7-8% ఉంటే వీళ్ళకి 20% ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇవన్నీ కమ్మ కూడా 4-5% ఉంటే వారు 20% ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. తర్వాత కాపులు 10-15% ఉంటే వాళ్ళు 14% ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత ముస్లింలు 7-8-9% ఉంటే వాళ్ళు కేవలము 1.0 మాత్రమే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచనలు. వీటన్నిటిని కూడా మనము త్వరలోనే అంటగట్టాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోతున్నటువంటి సమావేశాలు కానీ ఎప్పుడు మనకి స్వతంత్రం వచ్చినాక 1956లో ఓటు శాతము తర్వాత 2011 ఓటు శాతం తీసుకొని ఇక్కడ రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు. కానీ మాకు కావాల్సినది సంపూర్ణ కులగణన జనగణన జరగాలి. 2024 ఓటు శాతం తీసుకొని జనాభా లెక్క ప్రకారము ఈ రాష్ట్రంలో సీట్లు కేటాయించాలి. ఏ కులానికి ఎన్ని సీట్లు కావాలనేది ఇలా కేటాయించాలి. అది జరపకపోగా ఎప్పుడో ఉన్నటువంటి పాత ఓటర్ లిస్టులు పెట్టుకొని అదే రిజర్వేషన్ కొనసాగిస్తున్నాయి ఈ పాలక వర్గాలు. వీటన్నిటి కూడా మేము బహిర్గతం చేస్తాము. మా ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనుకబడిన ఓసీలని అందరిని కలుపుకొని చైతన్యం చేసి మేమెంతో మాకెంత అనే వాటాన్ని తీసుకొచ్చే విధంగా మార్పు తీసుగా పోతుంది జేఏసీ అనేది నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికార జేఏసీ ద్వారాగా మేధావులందరినీ కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ మార్పు తీసుకొచ్చి కింగ్ మేకర్ గా చేయడమే మా పని విధానం అని చెప్పేసి తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్.